శుభదినాన ప్రభురాత్రి భోజనము అన్న ఒక ప్రాముఖ్యమైన సంగతి నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ప్రభురాత్రి భోజనమును గురించిన సందర్భాలు చాలామందికి తెలియదు. దానికి ఉన్నటువంటి లోతుగా ఉన్న సంగతులు తెలియదు. ఏదో ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుని వెళ్ళిపోతుంటాం అంతే మనం. కానీ ఆ రొట్టెకు ఉన్నటువంటి శ్రేష్టత ఏంటో చాలామందికి తెలియదు. ఆ ద్రాక్షరసముకు ఉన్నటువంటి శ్రేష్టత ఏంటో చాలామందికి తెలియదు. అది తెలిస్తే ఒళ్ళు గగురు పుడుతుంది. అది తెలిస్తే మనిషిలో భయం వస్తుంది తీసుకుంటున్నప్పుడు. కానీ చాలా తేలిగ్గా తీసుకుంటాం రొట్టె, చాలా తేలిగ్గా తీసుకుంటాం ద్రాక్షరసం. ఎంతమంది భయముతో తీసుకుంటున్నారో మీకే తెలుస్తుంది, మీ యొక్క అంతరాత్మకు తెలుస్తుంది, దేవుడికి తెలుస్తుంది. ఎంతమంది మనలో అది వస్తున్నప్పుడు దాని భయముతో తీసుకున్న వాళ్ళు ఎంతమందో మీకు దేవుడికి తెలుసు. కానీ క్యాజువల్గా ఏదో ఆచారంగా ఏదో అలవాటుగా మాత్రం దయచేసి తీసుకోకూడదు. ఈరోజు పాఠం అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈరోజు పాఠం అయిన తర్వాత దాని గురించి సమూలంగా గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈరోజు ప్రభురాత్రి భోజనం గురించి ఒక అవగాహన మనందరికీ వస్తుంది. దాదాపుగా ప్రయత్నం చేద్దాం. గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగాలు, అసలు ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి, ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకోవాలి, ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి, ప్రభురాత్రి భోజనం తీసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి, ఇలా 4 భాగాలుగా ఈ ప్రభురాత్రి భోజనం గురించిన సందర్భాలు ఈరోజు లేఖనాల నుండి వినడానికి మనందరము సిద్ధపడదాం. మొట్టమొదటిగా ప్రభురాత్రి భోజనము లేదా ప్రభువు బల్ల, ఆ ప్రభువు బల్ల యొక్క పరమార్థం ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి. పరమార్థం అంటే అసలు ప్రభువు బల్ల ఏంటి, ప్రభురాత్రి భోజనము అంటే అర్థం ఏంటి. ఇదేమైనా విందు భోజనమా? లోకంలో భోజనాలు అనగానే చాలామంది ఆతృతగా వెళ్తాం. మనం భోజనాలు అంటే మనిషికి సాధారణంగా భోజనం అంటే ఇష్టపడతాం అందరం కూడా. ఎందుకంటే భోజనం ఉంటేనే కదా మనం బ్రతుకుతున్నాం, తప్పు లేదు. కానీ లోకంలో ఉన్న భోజనానికి ప్రభువు దగ్గర ఉన్నటువంటి ఈ ప్రభు భోజనానికి తేడా ఉంది. ప్రభువు బల్ల యొక్క పరమార్థం ఏంటి? వాస్తవానికి ప్రభురాత్రి భోజనము అన్నదానికి అర్థాలు ఏంటో రాశాను ఇక్కడ. ప్రభువు బల్ల అంటారు కొన్ని దగ్గర, రొట్టె విరుచుట అని మాట్లాడతారు. 3 కమ్యూనియన్ లేదా సంస్కారము, కమ్యూనియల్ సర్వీస్ అంటారు. కమ్యూనియన్ సర్వీస్ అంటే ప్రభువు బల్ల అనొచ్చు, రొట్టె విరవడం అనొచ్చు, కమ్యూనియన్ సర్వీస్ లేదా కమ్యూనియన్ సంస్కారం. ఇది ప్రభురాత్రి భోజనము అన్న మాటకు అర్థాలు. అసలు ప్రభురాత్రి భోజనము అన్న సందర్భాలు లేఖనాలు ఎక్కడున్నాయో బోర్డు మీద రాశాను నేను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోను, మార్క్ సువార్త 14లోను, అలాగే లూకా 22, యోహాను సువార్త 13వ అధ్యాయం, మనందరము అలవాటైన ప్రతి ఆదివారం చదివే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 30. ఈ 5 సందర్భాల్లో ప్రభువు బల్ల గురించి రాయబడిన సందర్భాలు కనబడతాయి అక్కడ, మీరు తర్వాత చూడగలరు. నెంబర్ 1, అసలు ప్రభురాత్రి భోజనం అంటే ఏమిటి? ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి అంటే, ప్రభురాత్రి భోజనంలో ప్రాముఖ్యంగా ఏముంటాయి? రొట్టె, ద్రాక్షరసము, ఈ రెండే మనకి. అయితే ఈ ప్రభురాత్రి భోజనం అనడానికి రొట్టె ఏంటి, ద్రాక్షరసం ఏంటి అంటే, రొట్టె క్రీస్తు యొక్క విరవబడిన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అని రాశాను. రొట్టె దేనికమ్మా? క్రీస్తు ప్రభు యొక్క విరవబడింది, దున్నేశారు శరీరాన్ని సిలువలో. ఆ విరవబడినటువంటి శరీరం ఎలాగైతే విరిచేశారో, ఇప్పుడు మనం రొట్టె విరుస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ రావాలి నాకు. రొట్టె విరిచి ముక్క తీసుకుంటుంటే ప్రభువు విరవబడ్డాడు. ఆ బాధ చూడండి, వేదన ఎలా ఉంటుంది మనసులోనే. ప్రభువు నీకోసం విరవబడ్డాడు. ఈ రొట్టె విరుస్తుంటే ఆయన విరవబడిన దేహం జ్ఞాపకం చేసుకో. ఆయన నీకోసం కల్వరి సిలువలో ఘోరమైనటువంటి శరీరం తూట్లుగా, ముద్దలుగా, మాంస ముద్దలు పడుతూ ఉంటే అది విరవబడిన దేహం. ఆ విరవబడిన దేహానికి జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె తీసుకుంటున్నప్పుడు ఎంత బాధగా ఉంటుంది, అది జ్ఞాపకం చేసుకో. రొట్టె ద్రాక్షరసం, ఆయన ఆ దేహం విరవబడుతుంటే ఏమొస్తుంది బయటికి? ఆయన చిందించిన రక్తం జ్ఞాపకం తీసుకుంటున్నాం. మరి రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎవరైనా నవ్వుతూ తీసుకుంటారు దాన్ని? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నవ్వుతూ ద్రాక్షరసం తింటుంటాడు అజ్ఞానులు. నవ్వుతూ ద్రాక్షరసమా? నవ్వుతూ రొట్టె తీసుకుంటావా అంటే దాని పరమార్థం తెలియలేదనమాట. ఒక్కసారి తీసుకుంటున్నప్పుడు ఆయన దేహం విరవబడింది, ఈ రొట్టె విరుస్తూ నోట్లోకి వెళ్తుందంటే ఎంత వేదన పడ్డాడో నా కోసం, ఎంత వేదన పడ్డాడో. నరాలు పగిలిపోతుంటే, శరీరంలో ఉన్న నరాలు పగిలిపోతే రక్తం బయటికి చిమ్ముతూ ఉంటుంది.
అలా ప్రతి ఆఖరి రక్త బొట్టు వరకు కూడా చిందించాడంటే ఆ ద్రాక్షరసం తీసుకుంటుంటే నా కోసం చనిపోయావా, నా కోసం రక్తం చిందించావా అన్న బాధ, వేదన గుండెల్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది కూడా. కనుక రొట్టె ద్రాక్షరసం ఇది ప్రభురాత్రి భోజనానికి గుర్తు. అసలు ప్రభురాత్రి భోజనం రాత్రి ఎందుకంటారు? మనం ఉదయం తీసుకుంటాం. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? రాత్రి అని ఎందుకంటారు? ప్రభురాత్రి భోజనం ఇదేంటండి? ఒక ఆయన అన్నారు, రాత్రి భోజనం ఉన్నది, మనం రాత్రి తీసుకోవట్లేదు, ఉదయం ఇచ్చేస్తున్నారు మీరు. దానికి సమాధానం ఎవరు చెప్పలేరు. కొంతమంది దానికి సమాధానం చెప్పేటట్టుగా మనం ఉండాలి. ప్రభు రాత్రి భోజనం అన్నారు కదండి, మీరు మరి ఉదయం వచ్చేస్తారు ఆరాధనలో. ప్రభు రాత్రి భోజనం అని ఎందుకన్నారంటే యూదుల ఆచారం ప్రకారం యూదులు వాళ్ళ యొక్క రోజు ఎప్పుడు ప్రారంభమవుతుంది? సాయంత్రం ప్రారంభమవుతుంది. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, యూదులు సాయంత్రం 6 నుండి మరుసటి రోజు సాయంత్రం 6కి ఒక దినం. యేసుప్రభు ఉన్న కాలంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో అది ధర్మశాస్త్ర కాలం కాబట్టి యూదులు ఆచరించేవారు. కాబట్టి యూదుల ఆచారం ప్రకారం వారు సాయంత్రం మొదటి జాము అంటే 3 గంటలు, సాయంత్రం 6 నుంచి 9 గంటల లోపు ప్రభురాత్రి, అది రాత్రి కాలం కనుక, అది రాత్రి సమయం కనుక ప్రభురాత్రి భోజనం అంటారు. రాత్రి భోజనం అంటే అది. పగలెందుకు తీసుకుంటున్నారు అంటే పేరు వచ్చింది రాత్రి భోజనం. కారణం ఏంటంటే యూదుల యొక్క ఆలోచన, ఒక ఆచార ప్రకారం అది తీసుకునేది సాయంత్రం 6 నుంచి 9 వాళ్ళ యొక్క మొదటి జాము. ఆ డే ప్రారంభం అవుతుంది. మనకి డే అప్పుడు కాదు కదా, మనకి రాత్రి 12 గంటల నుంచి కదా, 12 అయితే తెల్లారిపోయింది. మన డే వేరు. ఈ రోజున డే మనకి రోజు ఎలా ప్రారంభమవుతుంది? రాత్రి 12, ఏదైతే 11:59 దాటిన తర్వాత రాత్రి 12 నుంచి మరలా 12 లెక్కేసుకుంటాం. అది మనకి దినం ప్రారంభం. అప్పుడు అందుకే కదా చూడండి, మరొక రోజు వచ్చేసిందండి అంటాం. 12 అయిపోతే ఇంకో రోజు వచ్చేసింది. ఇది మన లెక్క. కానీ యూదుల లెక్క ప్రకారం సాయంత్రం 6 అవి తీసుకునేసరికి చీకటి పడుతుంది. అందుకే ప్రభురాత్రి భోజనం అని పేరు వచ్చింది. అందుకే రాత్రి అన్నారు. ఇది ఆ రాత్రి కాలంలో యూదుల యొక్క దినం ప్రారంభమవుతుంది అప్పుడు. కాబట్టి వాళ్ళు అప్పుడు చేయి వేస్తారు. యేసుప్రభు కాలం నాటి పరిస్థితి కనుక ప్రభు చేశారు కనుక ప్రభు రాత్రి భోజనం అన్న పేరు దీనికి వచ్చింది. రైట్. నెంబర్ 2, ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకోవాలి? ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకోవాలి? తీసుకుంటున్నప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేదా ఎలా తీసుకుంటే దానికి అర్థం ఉంది. ఎలా పడితే ఆ చేతులతో తీసుకున్న, కేవలం భౌతికంగా మనం ఏం తీసుకున్నట్టంటే రొట్టె నోట్లో వేసుకున్నాను, నవిలేశాను, ద్రాక్షరసం ఇచ్చారు, తాగేశాను. కానీ అది నీకు ఫలించాలా వద్దా? అది నీ జీవితంలో ఫలించాలి. ఒక క్రైస్తవుడిగా నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడాలి అంటే ఖచ్చితంగా ఎలా తీసుకోవాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ప్రభురాత్రి భోజనాన్ని ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకుంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు అంటే 1 కొరింథీ 11వ అధ్యాయం 27 చదువుదాం. ముందుగా 27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి. అపరాధి అంటే తప్పు చేసినవాడునా? నిందితుడు, తప్పు చేసినవాడు, అపరాధం చేసినవాడు, అన్యాయం చేసినవాడు. ఎవరు? రొట్టె తిన్నవాడా? రొట్టె తిన్నవాడే. ఏడు ద్రాక్షరసం తీసుకుంటే అపరాధి అవుతారా? అయోగ్యంగా తీసుకుంటే ఏమవుతాడు? అపరాధి. అది గుర్తుపెట్టుకోండి. అంటే ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకోవాలి? తీసేయండి. అయోగ్యతలో యోగ్యముగా తీసుకోవాలి. దాని అర్థం అది. అయోగ్యంగా తీసుకుంటే అపరాధి అవుతాడు, మరి యోగ్యంగా తీసుకుంటే నీతిమంతుడు అవుతాడు. యోగ్యముగా తీసుకోవాలి. ఆ యోగ్యత ఎలా వస్తుంది క్రైస్తవుల్లో? యోగ్యంగా తీసుకోవడం అంటే అర్థం ఏంటి? అక్కడే 11వ అధ్యాయం 18వ వచనం చూడండి. 11వ అధ్యాయం 18వ వచనం పౌలు గారు ఏమంటున్నారంటే, మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. ఏంటి సంఘానికి వచ్చి ప్రభు బల్లో చెయ్యేస్తూ కక్షలు ఉన్నాయంటున్నాడు పౌలు గారు. కొరింథీ సంఘంలో ఏమున్నాయి? మీలో కక్షలు ఉన్నాయి, కానీ ప్రభు బల్ల మాత్రం తీసుకుంటున్నారు. ఉపయోగం లేదన్నాడు ఆయన. అందుకే చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు వీళ్ళు? అయోగ్యంగా తీసుకుంటున్నారు. నాకు సహోదరి మీద కక్షలు ఉన్నాయి,
ద్వేషం ఉంది, ఈర్ష ఉంది, అసూయ ఉంది. ఇవన్నీ పెట్టుకొని వచ్చి అమ్మ ప్రభు బల్ల చేయేస్తే నువ్వు యోగ్యంగా తీసుకున్నట్టు కాదు. నీకేమి లేదు, యోగ్యత లేదు. ఎలా తీసుకున్నావు? అయోగ్యంగా తీసుకుంటే నువ్వు అపరాధం అన్నాడు. ఇప్పుడు సంఘంలో ఎంతమంది అపరాధులు ఉంటారో చెప్పండి. అలా సంఘాలలో లెక్క చూసుకుంటే నేను అపరాధినా? అపరాధినే. ఎందుకంటే ఆయన మీద నాకు ద్వేషం ఉంది, బయటకు చెప్పట్లేదు నేను. ఆవిడ మీద నాకు కలహం ఉంది, ఆవిడంటే నాకు సంపూర్ణంగా ద్వేషం, బయటకు నువ్వు చెప్పట్లే, కానీ దేవుడికి నీకు తెలుసు. దేవుడికి నీకు తెలుసు. నిజంగా చెప్తున్నాను, ప్రభు బల్ల తీసుకున్నప్పుడు ఎవ్వరి మీద కూడా ద్వేషము, కలహము, కక్షలు, కార్పణ్యాలు, పగలు, ప్రతీకారాలు, హెచ్చుతగ్గులు, తారతమ్యాలు, భేదాభిప్రాయాలు ఉండకూడదు. తీసుకున్నావా అలా మనసులో పెట్టుకొని తీసుకుంటే నువ్వు అయోగ్యంగా తీసుకున్నట్టు చెప్తాడు. అయోగ్యంగా తీసుకున్నవాడు దేవుని దృష్టిలో, ప్రభు దృష్టిలో అపరాధి. మరొకసారి 27 చదువుదామా? ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఈ మాట ఎందుకు చెప్పాడంటే ఆల్రెడీ ముందు 18వ వచనంలో మీలో ఏమున్నాయని చెప్పాడు పౌలు గారు. కక్షలుండి చెయ్యేస్తున్నారా? కలహాలుండి చెయ్యి వేస్తున్నారా? ఎంతమంది లేరు? గుండెల మీద చేసుకొని చెప్పండి. నిజంగా నాకు ఎవరి మీద కక్షలు లేవండి. సంఘంలో ఏ సహోదరుడి మీద కానీ ఎక్కడా కానీ ఎవరి మీద నాకు ద్వేషం లేదు, ఎవరు ఎదుగుతున్నా నాకు అసూయ లేదు, ఎప్పుడు నాకు కలహాలు లేవు, ఎవరి మీద ద్వేషం లేదు అనుకుంటే నిజంగా నువ్వు యోగ్యుడిగా తీసుకున్నట్టమ్మ, గుర్తుపెట్టుకోండి. అది యోగ్యత. లేదు పొరపాటున మీకు అర్థమైపోద్ది. ఈ పాట నేను చెప్తుంటే అర్థమైపోద్ది చాలామందికి. నేను చెప్తున్నప్పుడే మీకు దేవుడు మాట్లాడుతుంటాడు మీతోని. నిజంగా నాకు అలా లేదు, అసూయ ఉంది, వాళ్ళు ఎదుగుతుంటే నువ్వు తట్టుకోలేవు. మళ్ళా మన రక్త సంబంధే, మన సహోదరులే. ద్వేషం ఉంది, కలహం ఉంది. ఎప్పుడు దొరుకుతాడా, ఏ నష్టం జరుగుతుందా, వాళ్ళకి నష్టం జరిగితే మంచి ఆనందించే పరిస్థితులు ఉంటాయి. అలా తీసుకున్న వాళ్ళందరూ కూడా అయోగ్యంగా తీసుకున్న వాళ్ళు. అందుకే ఇవన్నీ రాశాను ఇక్కడ, మీకు అర్థమవుతుంది. కొరింథీ పత్రిక 3:3 చూడండి ఒకసారి వెళ్ళి. మొదటి కొరింథీలోనే 3:3 ప్రారంభంలోనే కొరింథీ సంఘంలో ఏమున్నాయో చెప్తాడు అక్కడ. మొదటి కొరింథీ 3:3 మొదటి కొరింథీ 3:3 చూడండి. మీలో అసూయయు కలహమును ఉండగా ఏమున్నాయి? అసూయ ఉందన్నమాట. కొరింథీ సంఘంలో ఉంది. మరి అచ్యుతాపుర సంఘంలో ఉన్నాయా? అచ్యుతాపుర సంఘంలో ఉన్నాయా? బయటికి ఎవరికైనా చెప్పుకొని, ఇక్కడ సంఘస్థులతో అక్కడ బయట చెప్తున్నారు కొంతమంది. బయట చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఉంటే జాగ్రత్త. అలాంటప్పుడు నువ్వు వచ్చి ప్రభు బల్ల తీసుకున్న ఉపయోగం, పైసా ఉపయోగం లేదు. నేను అలా అంటాను, పైసా ఉపయోగం లేదు ప్రభు బల్ల వల్ల నీకు. ఎందుకంటే నువ్వు అయోగ్యంగా తీసుకున్నావు. పైగా ఏమవుతావు చెప్పమంటారా? నువ్వు అపరాధివి. ఇది నిజంగా మనసులో అర్థమైతే కక్షలు, గొడవలు, పగలు, ప్రతీకారాలు, కలహాలు, అసూయలు ఉండి చెయ్యేస్తే ఉపయోగం లేదన్నప్పుడు ఎవరు ఎన్ని పెట్టుకుంటారు? దీనివల్ల ఉపయోగం ఏంటి నాకు? అది తీసుకోవడం ఆదివారం ప్రతిరోజు ఎంతో శ్రద్ధా భక్తులతో చెయ్యి వేయడం ఉపయోగం ఏముంది చెప్పండి? అవి కల్మషాలు లేకుండా తీసుకుంటే అది యోగ్యంగా తీసుకున్నట్టు. అందుకే సమాధానముగా తీసుకోవాలి అని రాశాను ఇక్కడ. అంటే ప్రతి ఒక్కరితో ఏముండాలి సంఘంలో? నేను అందరితో మాట్లాడతాను, నాతో ఎవరు మాట్లాడిపోయినా నాకు ఇబ్బంది లేదు, నేను అందరితో సమాధానంగా ఉంటాను. అది నా బాధ, నా భయం అది. ఎందుకంటే ఎవరు నాకు పడదు అనే పరిస్థితి నేను అనకూడదు. నేను వాళ్ళకి పడితే పడదు నాకు అనవసరం. నాకు అందరితో సమాధానం ఉందా లేదని చెక్ చేసుకుంటాం అంతే. అందరితో సమాధానం ఉందా? యోగ్యంగా తీసుకున్నాను నేను ప్రభు బల్ల. ఆ సంతోషం ఉంటుంది. నేను యోగ్యంగా ప్రభు బల్ల చెయ్యేస్తున్నాను, ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి మీరు. ఎప్పుడు మన జీవితంలో కలహాలకి దయచేసి, ఎందుకంటే నా బాధ అంతా ఒకటే, మీరు తీసుకున్నానికి అర్థం ఉండాలంటున్నాను అంతే. అర్థం లేకుండా తీసుకుంటే వేస్ట్ అంటున్నాను, ఉపయోగం లేదు, వ్యర్థం అది. అలా ఉంటే మనం కూడా ఈ రోజు నుండి ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా జరగచ్చు, ఎప్పుడు ఎవరి మీద ద్వేషం పెట్టుకొని కలహాలు పెట్టుకొని తీసుకోకుండా సమాధానం కలిగి తీసుకోండి. సమాధానం కలిగి తీసుకోండి, అది యోగ్యంగా తీసుకున్నట్టు. 2, నిన్ను నీవు పరీక్షించుకుంటూ తీసుకోవాలి. 28 చూడండి అక్కడే. 11:28 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఏం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ? మనందరం, నన్ను నేను. కానీ అలా చేయరు. ఆయన ఎలాంటాడు తెలుసా? ఆవిడ చూడు ఎలాంటిదో. బాబు నీకు ఏమన్నాడు దేవుడు? ముందు నీ చూసుకో నీ జీవితం. మన జీవితాలు ఇప్పుడు ఎదుటివాడమే చూస్తాం, కావాలంటే మీరు చూడండి. ఆవిడ ఎలాంటిదో, ఆయన ఎలాంటాడో, నువ్వెలాంటోడివే.
వాళ్ళ జీవితం వదిలే, వాళ్ళ లెక్క దేవుడికి చెప్పుకుంటారు. దేవుడు అమ్మ పక్కోళ్ళు పరీక్షించమని రాసింది గ్రంథంలో. పోనీ చూడండి, ఏమైనా తప్పు చదివేనా? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవడం. నన్ను నేను చూసుకుంటాను, నా బ్రతుకు నేను చూసుకుంటాను. నా బ్రతుకు చూసుకోకుండా వాళ్ళంటోళ్ళు వీళ్ళంటోళ్ళు, ఇదే జీవితం లోకం అంతా. ఎదుటోడిని పరీక్షించడానికే సమయం సరిపోతుంది. ఆయనేమో నిన్ను నువ్వు పరీక్షించుకోరా బాబు చేయేసినప్పుడు అన్నాడు. రొట్టె తీసుకుంటాం బాగానే ఉంది, ద్రాక్షరసం తాగేస్తున్నావు, నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏం పరీక్షించుకోవాలి? నేను పాపంలో ఉంటూ, నేను పాపం చేస్తూ, పాపాన్ని చూస్తూ, పాపంతో రాజీ పడి, పాపంతో పొత్తు పెట్టుకుని చేయేస్తున్నానా లేదా అనేది నేను పరీక్షించుకుంటాను. ఈ వారం అంతా సోమవారం వస్తుంది, రేపు మళ్ళా సోమవారం నుండి శనివారం వరకు కూడా నేను పాపంతో పొత్తు పెట్టుకుని చేయేస్తున్నాను. ఆదివారం వచ్చి ఒకవేళ లేదు, పాపాన్ని చూస్తూ, పాపాన్ని సెల్ ఫోన్లో జుర్రుకుంటూ, రకరకాల పాపాలు చూసుకుంటూ చేయేస్తున్నానా? ఇది ఎవరికి తెలియదు కదా, నాకు దేవుడికి తెలుసు. రహస్యంగా నేను ఎక్కడ చూస్తున్నానో దేవుడికి తెలుసు, నాకు తెలుసు నేనేం చూస్తున్నాను. అంటే పాపము చూస్తూ, పాపము చేస్తూ, పాపముతో రాజీపడి, పాపంతో పొత్తు పెట్టుకొని ఆదివారం వచ్చి స్నానం చేసి, తలస్నానం చేసి వచ్చి చేసేస్తే నేను పవిత్రుడినా? అంటే ఎలా తీసుకుంటున్నావు? ఎలా తీసుకోవాలి? ప్రభు వల్ల పరీక్షించుకో. ఈ వారం అంతా నా బ్రతుకు ఎలా ఉంది? ఒక మాట వాస్తవం, అయ్యా తెలిసి నేనే తప్పు చేయలేదు. చేయేస్తున్నప్పుడు అని అనుకుంటాను, నేనైతే వ్యక్తిగతంగా చెప్తున్నాను. చేయేస్తున్నప్పుడు ఇచ్చినప్పుడు, ప్రభువులో సహోదరులు ఇచ్చినప్పుడు తెలిసి నాకే తప్పు చేయలేదు. ఒక తెలియక నా వల్ల ఏమైనా జరుగుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నీ శిక్షకు నేను పాత్రుని కాకూడదు, నేను అపరాధిగా నీ దృష్టిలో ఎంచబడకూడదు. తీసుకున్నప్పుడే, ఆ రొట్టె వచ్చినప్పుడైనా, ద్రాక్షరసం వచ్చినప్పుడైనా నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు, తెలియక ఏమైనా జరిగితే నన్ను క్షమించండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ బలలో చేసే అర్హత నాకు లేదు. తీసుకుంటున్నానంటే ఆ యోగ్యత నువ్విచ్చావు. కాబట్టి నాకు తెలిసి నేను ఎవ్వరిని ఏమీ అనలేదు. ఎవ్వరికి ఎటువంటి అసూయ, ద్వేషము, కలహాలు, నా పగలు, ప్రతీకారాలు లేవు. కానీ తెలియక ఏమైనా ఒకవేళ పొరపాటున జరుగుంటే నా వల్ల, దయచేసి నన్ను క్షమిస్తాడు. పొరపాటున తెలియక జరుగుంటే క్షమిస్తాడు. కావాలని బుద్ధిపూర్వకంగా ద్వేషం పెట్టుకొని, కలహాలు పెట్టుకొని, కక్షలు పెట్టుకొని చేస్తే మాత్రం అది అయోగ్యంగా తీసుకున్నట్టు. అందుకే అలాంటి పరిస్థితి ఉంటే చూడండి, ఐక్యత లేకపోవడం. ఇప్పుడు ఒకళ్ళ మీద కక్షలు, కలహాలు, అసూయలు, ద్వేషాలు పెట్టుకున్నాం అంటే అర్థం ఏంటంటే ఏమి లేదు, మనందరికీ ఏమీ లేదు, నాకు ఐక్యత లేదు. ఐక్యత లేని పాపముతో బల్లలో చెయ్యేస్తే దానికి అర్థం లేదు. ఐక్యత లేకుండా ప్రభు బల్లో చెయ్యేస్తే దానికి అర్థం లేదు. పైగా పాపం చేస్తూ ప్రభు బల్లో చెయ్యేస్తే దానికి అర్థం లేదు. అందుకే దయచేసి ప్రభు బల్లో చెయ్యేస్తున్నప్పుడు సోమవారం నుండి శనివారం వరకు ఒక్కసారి మన బ్రతుకు నా కళ్ళ ముందు పిక్చర్ కనబడాలి, నేను ఎలా బ్రతికాను. అప్పుడు మీరు ధైర్యంగా చెయ్యొచ్చు. అంతేగాని కావాలని అందరూ వేస్తున్నారు కదా నేను వేసేస్తే ఒక్కసారి ఆలోచించండి, అపరాధిగా మనం తీర్చబడతాం. అందుకే ప్రభు బల్ల ఎలా తీసుకోవాలి అంటే యోగ్యంగా తీసుకో. 2, నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ తీసుకో, అందరితో సమాధానంగా ఉండి తీసుకో. నెంబర్ 3 చూడండి, ప్రభురాత్రి భోజనం అసలు ఎందుకు తీసుకోవాలి? ప్రాముఖ్యమైనది. ప్రతి ఆదివారం ఎందుకు తీసుకోవాలి? ప్రతి ఆదివారం ఎందుకు తీసుకోవాలి? కొంతమంది సంవత్సరానికి ఒకసారి ఇస్తారు కొన్ని సంఘాల్లో, మీరు చూసారో లేదో. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు చేసిన తప్పేంటో చెప్తాను నేను. సంవత్సరానికి ఒకసారి ఇచ్చిన వాళ్ళు చెప్తాను, నెలకు ఒకసారి ఇచ్చిన వాళ్ళు చెప్తాను. సంవత్సరంకి ఒకసారి ఇస్తున్నప్పుడు అంటే సంవత్సరంకి ఒకసారి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటారు అన్నమాట వీళ్ళు. ఆలోచించండి, ప్రభువుని జ్ఞాపకం సంవత్సరానికి ఒకసారి చేసుకుంటావా? ప్రభువుని జ్ఞాపకం నెలకు ఒకసారి చేసుకుంటావా? గ్రంథములో ఆయన పెట్టినటువంటి సిస్టమ్, ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి వారం కూడా ప్రభు వల్ల చేయాలి అన్నాడు. ప్రతి ఆదివారమున అపోస్తలుల కార్యాల్లో ఉంటుంది 20వ అధ్యాయం 7వ వచనంలో. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో ప్రతి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు, ప్రతి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు అంటాడు. అంటే ప్రతి ఆదివారం ఏం విరవాలి? మీరు చూడండి ప్రభు ప్రతి వారం జ్ఞాపకం వస్తే బాగుంటుందా ఆ వ్యక్తి జీవితం? సంవత్సరానికి ఒకసారి వస్తే జ్ఞాపకం ఉంటుంది? మీరు చెప్పండి. ప్రభు నా కోసం చనిపోయాడని ప్రతి వారం వస్తే కనీసం నాకు సిగ్గైనా ఉంటుంది. కనీసం నాకు సిగ్గు కలిగి, అరే బాబు నా కోసం చనిపోయాడరా, అది తీసుకున్నప్పుడల్లా నేను అనుకుంటాను, నా కోసం చనిపోయావా, నా కోసం నీ దేహం విరబడిందా అని ప్రతి వారం అర్థమైతే బాగుంటుందా? సంవత్సరానికి ఒకసారి అర్థమైతే బాగుంటుందా? మీరు చెప్పండి. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. సంవత్సరానికి ఒకసారి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే ఇష్టానుసారంగా అందుకే సంఘాల్లో బతుకుతూ ఉంటారు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ప్రభు జ్ఞాపకం, ప్రభు చనిపోయాడండి, ఆ సంవత్సరానికి ఒకసారి ఏడుస్తూ ఉంటాడు దుఃఖంగా.
ప్రతి వారం తీసుకున్నప్పుడు ఆ భయం, ఆ బాధ, ఆ వేదన నీకు అర్థమవుతుంది. అంటే ప్రభు వల్ల ఎలా తీసుకోవాలో మీకు ఆలోచించండి. కాబట్టి ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి అంటే, పాత నిబంధనలో ఒక సంఘటన మీకు చెప్తాను, క్రొత్త నిబంధన సంఘటన మీకు చెప్తాను. పాత నిబంధన కాలంలో పస్కా బలి అనే ఒక బలి ఉంది. పస్కా బలి, పస్కా పశువు వధించబడును. అసలు ఇశ్రాయేల్ కాలంలో ఎందుకు దేవుడు పస్కా పండుగను ఆచరించమన్నాడు అంటే, దేవుడు 10వ తెగులు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ తొలి సంతానాన్ని చనిపోకుండా మీ సంతానం కాపాడబడ్డానికి ఇగో మీరు ఒక జంతువును బలి ఇవ్వండి, దాని రక్తాన్ని తీయండి, మీ దూరబంధాలకు పూయండి, పూసిన తర్వాత ఐగుప్తులో మీరు ఉన్నారు కనుక మీ పిల్లలు, మీ ప్రథమ సంతానం, లేదంటే సంతానమే కాదు, ఆవులు, గేదెలు, పశువుల్లో కూడా ప్రథమ సంతానం చనిపోకుండా ఉంటాయి అన్నాడు. అమ్మ చూడండి, ఐగుప్తు నుంచి వారికి దేవుడు ఏమిచ్చాడు? విడుదల. అంటే బానిసత్వంలోంచి ఇశ్రాయేలుకు విడుదల దయచేసిన దేవుడు, విడుదలిచ్చిన దేవుడు, మీరు పస్కా పండుగ లేదా పస్కాను భుజించాలి. పస్కాను భుజించడం అంటే ఒక గొర్రె, మేక ఉంటుంది, దాన్ని మీరు బలిచ్చి ఆ పస్కా భోజనం ఎవరు చేయాలి? ఇశ్రాయేలు తినాలి. దానికి సూచన మీ ప్రథమ సంతానం కాపాడబడింది, మీ మొట్టమొదటి జ్యేష్ఠుడు మీ ఇంట్లో కాపాడబడ్డాడు, మీకు విడుదల కలిగింది. అంటే విడుదల కలిగిందనే ఉద్దేశంతో దేవుడు ఇశ్రాయేలుకు పస్కాను తినమన్నాడు. ఈరోజు పాపము నుండి విడుదల మనకేంటి? పాపము నుండి విడుదల. ఇప్పుడు పాపము నుండి విడుదల కలిగింది క్రైస్తవులకి. అలాంటి పాపము నుండి విడుదల కలిగిన క్రైస్తవుడు ఏం తినాలి? ప్రభురాత్రి భోజనంలో చెయ్యాలి. అది పర్పస్, అది ఉద్దేశం. ఆ రోజు పస్కా తిన్నారు ఇశ్రాయేలీలు, ఈరోజు నేను ప్రభురాత్రి భోజనం తినాలి, ఖచ్చితంగా తినాలి. ఈరోజు ఇక్కడ ఎంతమంది రక్షింపబడ్డారో మీకే తెలుసు. రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా ఆదివారం ప్రభు వల్ల తినాలి. తినకపోతే నష్టం లాస్ట్లో చెప్తాను. ఖచ్చితంగా తీసుకోవాలి. రక్షింపబడకపోతే ఇబ్బంది లేదు. రక్షణ పొందలేని గురించి మాట్లాడలే. ఒకవేళ ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారో ప్రతి ఒక్కరూ, దేవుడు పాపము నుంచి నాకు విడుదల, ఇశ్రాయేలుకే విడుదల ఇచ్చినప్పుడు మీరు పస్కాని ప్రతి సంవత్సరం తింటారు తెలుసా? వాళ్ళు ఎక్కడున్నా, ఏ సమయంలో, ఏ కాలంలో, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతి సంవత్సరంకి ఒకసారి యూదులందరూ పస్కాని ఆచరిస్తారు. ఖచ్చితంగా ఆచరించాలి. ఆచరించకపోతే సమాజం నుంచి కొట్టివేయబడతారు. నువ్వు యూదుడివే కాదు, నువ్వు ఇశ్రాయేలువే కాదు, నువ్వు అసలు యూదుడివేనా అని అడుగుతారు సమాజం. ఎందుకు? యూదుడై ఉండి సంవత్సరంకి ఒకసారి దేవుడు మీకు విడుదలిస్తే పస్కాను భుజించట్లేదా? ఈరోజు క్రైస్తవులు ఏమంటారు? ఏడు ప్రభు వల్ల తీసుకోవట్లేదా? అసలు నువ్వు క్రైస్తవుడివేనా? ఇలా అంటారు. ప్రభు వల్ల తీసుకోవట్లేదా? అసలు నువ్వు క్రైస్తవ జీవితం జీవిస్తున్నావా అని అడుగుతారు ఈ రోజున. ఎందుకు అంటే పాపము నుంచి మనందరినీ కూడా విడిపించాడు యేసు ప్రభు ద్వారా దేవుడు. అలాంటప్పుడు పాపము నుండి విడుదల పొందిన నేను ఖచ్చితంగా ప్రతి ఆదివారం ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఉంటాను, నేను ఇక్కడ లేకపోతే ఇంకో దగ్గర ఉన్నట్టు, అంతే తప్ప ఇక్కడ లేను అంటే ఏదో సినిమా హాల్కి వెళ్ళాడండి, ఏదో ఫంక్షన్కి వెళ్ళాడండి, అలాంటి బ్రతుకులు ఉండవు. ఇక్కడ లేనా మరొక చోట ప్రత్యక్షం అవుతాను, మరొక సంఘంలో ఉంటాను, నేను మరొక సంఘంలో ఉండి తీరాలంతే. ఖచ్చితంగా ఆ రోజు అక్కడ చెయ్యి వేయాలి. అలాంటి సహోదరులు మనలో చాలామంది ఉంటారు, ఉండాలి. ఇక్కడ లేకపోతే మరొక దగ్గర, అంతేగాని ఇక్కడ లేనంటే లోకంలో తిరిగినట్టు కాదు. అందుకే ఖచ్చితంగా ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. 2, క్రీస్తు ప్రభు త్యాగమును జ్ఞాపకము చేసుకోవాలి. క్రీస్తు ప్రభు త్యాగం చేశాడా మనందరి కోసం? చేశాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు భూమి మీద. ఏ ఆశలు లేవు, ఏ కోరికలు లేవు. యేసుప్రభు ఎందుకు జన్మించారు భూమి మీద? చనిపోవడానికి, మనందరం బ్రతకడానికి. ఎందుకు పుట్టావు అని అడిగారు అనుకోండి నన్ను, నేను భూమి మీద బతకడానికి పుట్టానండి అంటాం. యేసుప్రభుని అడిగారు అనుకోండి, అయ్యా నువ్వు ఎందుకు పుట్టావు? అయ్యా నేను చనిపోవడానికే పుట్టాను అంటాడు ఆయన. ఆయన త్యాగం జ్ఞాపకం చేసుకో. రొట్టె, ద్రాక్షరసం గురించి చెప్పాను మీకు. రొట్టె, ఆయన విరవబడిన దేహం, ద్రాక్షరసం, ఆయన చిందించిన రక్తం. అబ్బా, ఆ సీన్ చూస్తుంటే సినిమాలో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చాలామంది మీలో చూస్తారు, చూస్తేనే హృదయ విదారకంగా మారిపోద్ది. అప్పటికే మళ్ళీ అదే సినిమా ఆపినంటే మళ్ళీ ఈడి బ్రతికి ఈడిదే. అప్పుడు మాత్రం వచ్చేస్తుంటుంది దారులు, చూస్తే ఎవరికైనా దారులు వస్తాయి. మరి దారులు వచ్చినా నువ్వు మారాలి కదా, అలా అనిపించాలి. దారులు బాగానే ఏడుస్తున్నాడు అండి ఈడు, నటన. మళ్ళా అయిపోయి టీవీ ఆఫ్ చేసిన వెంటనే మళ్ళీ నా బ్రతుకు నాదే. అదే ప్రభురాత్రి భోజనం అర్థం. అంత దారులు వచ్చాయంటే నీలో ఎంత మార్పు రావాలి బాబు దేవుడి కోసం బ్రతకడంలో.
ఆయన దేహం ఎలా దున్నేశారా బాబు, ముద్దలు తీసి కుక్కలు ఇసురుతుంటే, ఒక్కొక్క కుక్కను తీసి లాగుతుంటే ముద్దలు దేహం కింద పడిపోతుందంటే ఎంత హృదయ విదారకంగా ఆ సమయం ఉంది. చూసినప్పుడే కాదు, మనసులో పశ్చాత్తాపం కలగాలి. ఇంకెన్నడు నా కోసం చనిపోయావు గనుక నీ కోసం నేను బ్రతుకుతాను, నా కోసం నువ్వు చనిపోయావు గనుక నీ కోసం నేను బ్రతుకుతాను. అది తీర్మానం, అది ప్రభురాత్రి భోజనం. నిజంగా దేవుడు ఎంత ఆనందపడతాడో. అందుకే క్రీస్తు త్యాగం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన బలి యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న సూది పెడితే, మొన్న గత సంవత్సరంలో అనుకుంటాను, చిన్న సూది పెడితే నాకు బ్లడ్ తీయాలి. మొన్న రీసెంట్గా విజయనగరంలో బ్లడ్ తీయడానికి నరం కనబడి నరం ఆ నరం చెక్ చేసుకుని నరం తీశారు. అంటున్నాను, ఏంటి చిన్న నరంలోంచి రక్తం తీస్తేనే ఏదో పెయిన్, ఏదో బాధ, నరాలు పగిలిపోయాయి. ఆయన దేహంలో ఎన్ని నరాలైతే ఉన్నాయో అన్ని నరాలు పగిలిపోతేనే బ్లడ్ బయటకు వస్తుంది. అందుకే మనకి నరాలకి తీస్తారు బ్లడ్, సహోదరులకి తెలుస్తుంది. అంటే ప్రతి నరం పగిలిపోయింది. ఎంత త్యాగం చేసావయ్యా, నీకోసం ఏదో ఆదివారం వస్తున్నాను, తీసుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను, అదే బ్రతుకున్నది. అంతేగాని నీకు ఇష్టంగా నా కోసం చనిపోయిన బ్రతుకైతే నేను బ్రతకట్లేదు. మీరు ఆలోచించండి మనసు పెట్టి. నిజంగా అలా ఉంటే ఆయన చాలా సంతోషపడతాడు. ఆయన ప్రాణం పెట్టిన అర్థం ఉంటుంది, ఆయన త్యాగానికి విలువ ఉంటుంది, ఆయన బలియాగానికి విలువ ఉంటుంది. లేదంటే ఆయన అంటాడు ఒక రోజున, అరే నీ కోసం నేను చనిపోయానా అంటాడు ఒక రోజున. నీలాంటి వాడి కోసం నేను చనిపోయానా? ప్రతిరోజు మాట్లాడుతున్నా, ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నా నాలో మార్పు లేకపోతే ఆయన ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి? ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తీసుకో. నెంబర్ 3, ప్రభురాత్రి భోజనం అమ్మ తెలుసా? నిబంధన. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ప్రభురాత్రి భోజన ఇది ఒక నిబంధన. అంటే నిబంధన అంటే ఒప్పందం చేసుకుంటామా? ఒప్పందం చేసుకుంటే అలా ఉంటారు లేదా కట్టుబడి? ఇంటి మీద పత్రాలు ఇస్తారు, 2 సంవత్సరాల వరకు ఇల్లు మాదే, మీరు అడగకూడదు, మేము మారం అని అగ్రిమెంట్ రాయించుకుంటారు. మధ్యలో వస్తే ఒప్పుకుంటారు మీరు? నువ్వు ఆ పత్రాలు తీస్తాడు మనోడు, ఇగో ఒప్పందం చేసుకున్నావు 2 years వరకు కదలం మేము. కరెక్టే, ఆడు సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఎందుకంటే నిబంధన చేసుకున్నాం, ఒప్పందం చేసుకున్నాం, ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం. ఏంటో అగ్రిమెంటు? 2 సంవత్సరాల వరకు మీరు రాకూడదు, ఈ ఇంట్లో మేమే ఉంటాం, మరొకరికి మీరు ఇవ్వకూడదు. అది అగ్రిమెంట్ అక్కడ లోకంలో. మరి ఇక్కడ అగ్రిమెంట్ ఏంటి చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. 28, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అంటే రక్తముతో దేవుడు ఏం చేశాడు? మనకి నిబంధన చేశాడు. ప్రభువు రక్తాన్ని నా కోసం ధారపోశాడు. మరి రక్తంతో నిన్ను కొన్నాడు, రక్తంతో నన్ను కొన్నాడు. మనం ఏమని అంటాము? కొరింథీ పత్రికలో ఉంటుంది 6:20, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏం పెట్టాడు ఆయన? డబ్బులు పెట్టాడా? బంగారం ఇచ్చాడా? యేసుప్రభు ఏం పెట్టాడు అని మీరు అడిగితే మీరు అందరూ చెప్తారు, రక్తం పెట్టాడండి. ఆ రక్తంతో నిన్ను కొన్నాడు. అంటే రక్తముతో ప్రతి ఒక్క విశ్వాసం నిబంధన చేసుకున్నాడు, అంటే ఒప్పందం చేసుకున్నాడు. ఈరోజు నాతో ఒప్పందం చేసుకున్నాడు ఆయన. మనోహర్ ఒప్పందం చేసుకున్నాడు ఆయన. ఏంటా ఒప్పందం? నా రక్తం నీ కోసం పెట్టాను, నీ బ్రతుకు మారాలి. అంతేగాని సంఘంలో బాగానే ఉంటున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత నీ బ్రతుకు ఏంటో నాకు తెలుసు, నీకోసం నేను చిందించిందని ఒక రోజు అనకూడదు. నా గురించి, మీ గురించి అనకూడదు. ఆయన అయ్యా నిజంగా నిబంధన చేసుకున్నావు, నిజమే, ఆ నిబంధన ప్రకారమే బ్రతుకుతానయ్యా, బ్రతుకుతాను అని అనగలిగితే ఎంత ఆనందం. అందుకే క్రొత్త నిబంధన ద్రాక్షరసం ఆయన ఏంటి అంటే ఆయన రక్తముతో చేశాడు. ఇదొక నిబంధన, ఒప్పందం చేసుకున్నాం, నీ కోసం బ్రతుకుతాను. ఎప్పుడు కూడా ఎన్నడూ నా జీవితంలో తెలిసి బుద్ధిపూర్వకంగా ఏ పాపము చెయ్యను. ఇది నిబంధన. ఎందుకు నిబంధన అంటే ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి ప్రతి ఆదివారం? ఆయనతో మీరు ఒప్పందం చేసుకున్నారు, మీరందరూ ఆయనతో మనందరూ ఒప్పందం చేసుకున్నాం. ఇలా ప్రతిరోజు అంటే రక్షణ ఎప్పుడైతే పొందుకున్నావో, క్రీస్తు రక్తంలో ఎప్పుడైతే మీరు కడగబడ్డారో, అప్పుడే మీరు యేసు ప్రభుతో ఏం చేసుకున్నట్టు? నిబంధన. అంటే ఒప్పందం చేసుకుని మాట తప్పకూడదు. అందుకే కొంతమంది రారు, వాళ్ళకి సంబంధమే లేదు. ఏ ట్రైల్ రాలేదు అంటే యేసు ప్రభు నాతో నిబంధన చేసుకుంటానని కనీసం స్పృహలో లేరు వాళ్ళు. స్పృహ లేదు వాళ్ళకి. అలాగే అంటాం దయచేసి, స్పృహలో లేనోడు రాడు. అరే ప్రభు నీతో నిబంధన మరి ఎందుకు మునిగావు? ఎందుకు రక్షణ పొందుకున్నావు? ఒకసారి నిబంధన చేసుకుంటే చచ్చినంత వరకు ఉండాలి. అమ్మ భార్యతో నిబంధన చేసుకుని ఆ భార్యను వదిలేసి ఇంకో భార్యతో తిరుగుతావమ్మా, ఎంత అసహ్యంగా ఉందా మాట. నా భార్యతో నిబంధన చేసుకున్నాను, చచ్చినంత వరకు ఆవిడతోనే ఉండు. లేదండి ఇంకొకరితో, వాళ్ళతో వీళ్ళతో, ఆ మాట ఎంత అసహ్యంగా ఉందో చూడండి.
నిబంధన చేసుకున్నానంటే చచ్చినంత వరకు కట్టుబడి నీకోసం బ్రతుకుతాను అని భార్య అంటుంది. భర్త అంటాడు అక్కడ స్టేజ్ మీదే మాటలైపోయి ఈ రోజున భార్యాభర్తలు నిబంధనలు అలాగుంటే స్టేజ్ దిగిన తర్వాత రకరకాలు భయంకరం. నిబంధన అనేది విషయం అర్థం కావట్లే. నెంబర్ 4, క్రీస్తు శరీరంలో ఎందుకు ప్రభరాత్రి భోజనం తీసుకోవాలి? క్రీస్తు శరీరములో అవయవాన్ని, మీరందరూ అవయవాలేనా? మనందరూ అవయవాలమేనా? క్రీస్తు రక్తంలో మనందరం అవయవం. నేను ఒక అవయవం, సహోదరుడు ఒక అవయవం, మీరు ఒక అవయవం. అంటే అవయవాలు అయితే ఏం తీసుకోవాలి? ఖచ్చితంగా ప్రభురాత్రి భోజనం. ఎందుకు? మనందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీరం అంటారు. శరీరం అంటే ఎవరు? శరీరం అంటే ఏంటి? సంఘం. క్రీస్తు ప్రభు శిరస్సు, మరి శరీరం సంఘం అయితే ఈరోజు క్రీస్తు ప్రభు శరీరంలో నేను ఒక అవయవాన్ని అయితే, అవయవం అయినప్పుడు ప్రభురాత్రి భోజనం మానేయచ్చా? ప్రభు నీకోసం చనిపోయాడు, ఆయన శరీరంలో ఒక అవయవానిగా ఉన్నటువంటి నువ్వు ప్రభురాత్రి భోజనం మానేయచ్చా? ఒక అవయవం రాకపోతే, ఒక అవయవం ఒంట్లో లేకపోతే అంగవైకల్యం అంటారు. అవును, మీకు తెలుసు. చెయ్యి లేకపోయినా, కాళ్ళు లేకపోయినా అంగవైకల్యం కలిగిన వాడు అంటాం మనం. అంగవైకల్యం ఉంది అంటే యేసుప్రభు అంగవైకల్యంగా కలిగిన వాడిగా చేయడానికి కారణం నువ్వే. యేసుప్రభు చూసినప్పుడు ఆయన అనుకుంటాడు, అరే అన్ని అవయవాలు రాలేదే, ఆ అవయవం లేదు, ఇక్కడ లేకపోయినా ఇంకో దగ్గర ఉండాలని చెప్పాను. అలా ఉంటే ఇబ్బంది లేదు, నువ్వు తీసుకుంటున్నావు. అంతేగాని ఈరోజు ఈ ఆదివారం కనబడతారు, వచ్చే ఆదివారం కనబడరు, ఆ పై వచ్చే ఆదివారం కనబడరు. అంటే యేసుప్రభుని ఒక అంగవైకల్యుడిగా మీరే చేస్తున్నారు. యేసుప్రభు ఒక చేయలేనుడుగా. యేసుప్రభు చేయలేదా? ఎంత అసహ్యంగా ఉంది, ఎంత బాధగా ఉంది చూడండి. యేసుప్రభు అవయవాలు లేనివాడు కాదు. మరి అవయవాలు ఉంటే ప్రభు వల్ల ఎందుకు చేయట్లేదు? నువ్వు ఎందుకు ప్రభురాత్రి భోజనం నీకు గుర్తు రావట్లేదు? అంటే యేసుప్రభు అంగవైకల్యం కలిగిన వాడిగా చేసే వాళ్ళు తప్పు ఎంత చేస్తున్నారో ఆలోచించండి. నా చేతులతో నేను రాకపోతే యేసుప్రభు అంగవైకల్యం చేసిన వాడిని. ఎందుకంటే అవయవ లోపం కలిగిన వాడిని ఏమంటారు? అంగవైకల్యుడు అంటారు. మరి ఒక అవయవం ప్రభురాత్రి భోజనంలో చేయకపోతే యేసుప్రభు అంగవైకల్యుడు కాదా? యేసుప్రభు అంగవైకల్యుడు కావడానికి కారణం నువ్వే. ఎవరు రాకపోతే వాళ్ళు, ఎవరు తీసుకోకపోతే వాళ్ళు. అంత పరిస్థితి ప్రభువుకు రాకూడదు. ఆయన అంగవైకల్యుడిగా కనబడతాడా? ఆయన అవయవ లోపం లేనివాడిగా ఉండకూడదు. ఎందుకు ఈ పద్ధతి పెట్టారు? ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి అంటే, క్రీస్తు శరీరంలో నీ ఒక అవయవం అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. కారణం ఒకటే, క్రీస్తు శరీరంలో ఎందుకు ఇది నేర్పాడంటమ్మా, శరీరంలో అవయవాలు ఉంటాయి, అవయవాల మధ్య ఏముంటుంది? అవయవాల మధ్య ఏముంటుంది? ఐక్యత ఉంటుంది. ఎందుకు అంటే చూడండి, కాలుకి దెబ్బ తగిలితే కన్నీరు ఎక్కడొస్తుంది? కళ్ళల్లో నీళ్లు, ఇక్కడేమో రక్తం పోతుంటుంది, ఈ చెయ్యి వెళ్ళిపోతుంది, చెయ్యి కట్టు కడుతుంటుంది. కాలు దెబ్బ తగిలితే చెయ్యి ఎందుకు వెళ్ళాలి? కాలుకి దెబ్బ తగిలితే కన్నీరు ఎందుకు రావాలి? సంబంధం లేని అవయవాలు. కళ్ళుకి, కాళ్ళకి, చేతులకి సంబంధం లేదండి. సంబంధం లేకపోయినా ఒక శరీరంలో అవయవాలు. కళ్ళు నా శరీరంలో ఒక అవయవం, కాలు నా శరీరంలో ఒక అవయవం, చేతులు నా శరీరంలో ఒక అవయవం. అంటే ఒక అవయవం గాయపడితే ఇంకో అవయవం వెళ్ళి కట్టుకడుతుంది, ఇంకో అవయవం వెళ్ళి ఏడుస్తుంది. అవయవాల మధ్య ఐక్యత ఉంది కానీ సంఘంలో సహోదరుల మధ్య ఐక్యత లేదు. అంటే అవయవాల మధ్య ఐక్యత ఉండాలంటే ప్రతి అవయవం కూడా ఖచ్చితంగా ప్రభు వల్ల చెయ్యాలి. ఎందుకు ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి అంటే, నేను క్రీస్తు సంఘం అనే శరీరంలో ఒక అవయవాన్ని కాబట్టి నేను అవయవం అయితే చెయ్యేస్తాను. అవయవం కాకపోతే వేయకండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ 10:17 చూడండి. 1 కొరింథీ 10:17. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక. రొట్టె ఎన్ని రొట్టెలు పెట్టారు ఇప్పుడు? ఒకటే రొట్టె. ఎందుకు ఒకటే రొట్టి అంటే, మీరందరూ ఒకటే, మనందరం కూడా ఐక్యత కలిగి, అందరిలో ఐక్యత ఉండాలి. కానీ సంఘంలో ఐక్యత ఉండదు. కానీ ఒకటే రొట్టె ఎందుకన్నాడు తెలుసామా? ఒకటే రొట్టెలో నేను పాలు పొందుతున్నాను. నేను ఎందులో పాలు పొందుతున్నానో మీరు అందులోనే చేయేస్తారు. రొట్టె ఒకటే అంటే శరీరం అనేది ఒక్కటే. అలాంటి ఒక్కటే శరీరంలో మనందరం కూడా ప్రభువుల్లో చెయ్యవేస్తే అర్థం ఏంటంటే, మనందరం ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యతతోనే ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. ప్రభురాత్రి భోజనం ఉద్దేశం ఏంటంటే, అవయవం అయితే నువ్వు చెయ్యాలి. చివరిగా 5వ విషయం, ప్రభు వచ్చే వరకు మరణాన్ని ప్రకటించుడి అన్నాడు. ప్రభు వచ్చే వరకు మరణాన్ని ప్రకటించుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26లో ఈ మాట చూడండి.
11:26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రల నుండి త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అమ్మ, రొట్టె తీసుకుంటున్నారు అందరూ, ద్రాక్షరసం తీసుకుంటున్నారు. రొట్టెను తిని ఈ ద్రాక్షరసం తాగుతున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభు మరణాన్ని ప్రచురించాలి. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక రోజున ప్రభు వస్తాడు. ఎంతవరకు ఈ బలలో చేయేస్తున్న ప్రతిసారి కూడా ఏం గుర్తు రావాలంటే, బలలో చేయేస్తున్న ప్రతిసారి కూడా ప్రభు మరలా వస్తాడు అన్న నిరీక్షణ లోకానికి తెలియాలి. ఎందుకమ్మా మీరు రొట్టెలో చేయేస్తున్నారంటే, ప్రభు వస్తాడు, ఒక రోజున ప్రభు వస్తాడు. అందుకోసం ప్రతిసారి ప్రభు బల్ల తీసుకున్నప్పుడు మనిషికి గుర్తు రావాల్సింది ఏంటంటే, ప్రభు వస్తాడు అన్న నిరీక్షణతో మేము ఎదురు చూస్తున్నాం. అది లోకానికి తెలియాలి, లోకానికి తెలియాలి. ఆదివారం ఎందుకమ్మా పరిగెట్టి వెళ్ళిపోతున్నారు మీరు అని అడుగుతున్నారు. ఆదివారం ఎందుకు పరిగెట్టేస్తున్నారు? ప్రభు బల్ల తీసుకోవాలండి, ప్రభురాత్రి భోజనంలో ఉండాలి మేము. ప్రభురాత్రి భోజనం ఎందుకు? ప్రభు ఒక రోజున వస్తాడు, మమ్మల్ని లేపుతాడు. తీసుకుంటేనే లేపుతాడు, తీసుకోకపోతే లేపడం. ప్రభురాత్రి భోజనం ప్రాముఖ్యత అది. ఎంతమంది తీసుకుంటున్నారు? దానికోసమైనా ఖచ్చితంగా ఆరాధనలో ప్రాముఖ్యమైనది ప్రభురాత్రి భోజనం, ప్రభురాత్రి భోజనం ఖచ్చితంగా. అందుకోసం ఎక్కడ ఆరాధన అనేది మానకూడదు అన్న భావన మనకు రావాలి. ఎందుకంటే ప్రభు వచ్చే వరకు లోకానికి తెలియదు. మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఎవరైనా ఆదివారం ఎందుకండి మీరు మానరు అని అడగండి ఎవరైనా. ఆదివారం మీరు ఎందుకు మానరు అంటే, ప్రభు బల్లో మేము చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ప్రభు వస్తాడు ఒక రోజున. ఆ నిరీక్షణ లోకంలో అడిగినప్పుడు చెప్తాను నేను. ఆయన వస్తాడు, మమ్మల్ని లేపుతాడు. అందుకోసం మేము ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ 5 విషయాలు. నెంబర్ 1 విడుదల, నెంబర్ 2 క్రీస్తు త్యాగమును జ్ఞాపకం చేసుకోవాలి, నెంబర్ 3 అసలు ఇది నిబంధన చేసుకున్నాడు ఆయన. క్రీస్తు శరీరంలో నేనొక అవయవాన్ని కాబట్టి తీసుకుంటాను, అవయవం కాకపోతే తీసుకోకండి. ఆదివారం అప్పుడప్పుడు రండి. మీరు ఒక అవయవం అని మీకు అనిపిస్తే ప్రతి ఆదివారం చెయ్యండి. లేదండి నేను అవయవం కాదంటే అప్పుడప్పుడు ఆదివారాలు వచ్చి తీసుకోండి. మీరు ఒక అవయవం కాదని ఉద్దేశం మీకుంటే, యేసుప్రభు ఏమనుకుంటాడు చెప్పమంటారా? ఒక ఆదివారం కనబడి 2 ఆదివారాలు మానేసి ప్రభుల్లో చేయకపోతే ఆయన అంటాడు, నువ్వెప్పుడు అవయవం నాకు? ఆయన అంటాడు ఒక రోజున, నువ్వు అవయవం కాదు. ఏంటయ్యా ఒక ఆదివారం అంటే? ప్రతి ఆదివారం రావాలి, ప్రతి ఆదివారం నువ్వు చెయ్యేస్తే ఆయనకు అర్థమవుతుంది, నా శరీరంలో ఒక అవయవం, నా శరీరంలో ఒక అవయవం. ఒక ఆదివారం తీసుకుని 3 వారాలు మానేస్తే నువ్వెవరో తెలీదు ఆయనకి, నువ్వెవరో తెలీదు. నెంబర్ 4 ప్రభురాత్రి భోజనం తీసుకోకపోతే నష్టం ఏంటి? నష్టం. ప్రభురాత్రి భోజనం మేము తీసుకోమండి, మాకు నచ్చినప్పుడే మేము వస్తాం. అప్పుడప్పుడు మీరు ఏమన్నా అనుకున్నా, మీరు ఎన్ని ప్రసంగాలు చెప్పినా మేము ఏ ఆదివారం వస్తే ఆదివారం తీసుకుంటాం, మిగతాది మా ఇష్టం. ఒకవేళ ప్రభురాత్రి భోజనం తీసుకోకపోతే నష్టం ఏంటి అంటే, ప్రభు ఆజ్ఞను ఏం చేసినట్టు? లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త ప్రభు మాట్లాడతాడు చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ 22, 29, 19 పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటూ దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. అమ్మ తీసుకోమన్నాడా? యేసుప్రభు శిష్యులకు చెప్తున్నాడు, ఇగో ఇది నా శరీరం, ఇది ద్రాక్షరసం ఉంది చూసారా, ఇది నా రక్తం. ఖచ్చితంగా దానిని విరిచి ఇది నా శరీరం అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దీన్ని చెయ్యండి అన్నాడు చూసారు. దీనిని చేయుడని చెప్పాను. అమ్మ ప్రభు చేయమంటే నేను చేయనంటే? ప్రభు ఆజ్ఞను ఏం చేసినట్టు నేను? ఆజ్ఞ అతిక్రమం మీకేంటో తెలుసు. ఆ అతిక్రమం వల్ల వచ్చే పాపం వల్ల వచ్చేది ఏంటో కూడా మీకు తెలుసు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడో మీకు తెలుసు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే, ఆత్మీయంగా చచ్చిన వాడు ఎక్కడికి వెళ్తాడో మీకు తెలుసు. అంటే ప్రభు ఆజ్ఞ ఏది? ప్రతి ఆదివారం మీరు రొట్టె విరవాలి, ప్రతి ఆదివారం మీరు రొట్టె విరవాలి. దయచేసి మనసు పెట్టి ఆలోచిద్దాం. ఎక్కడైనా మానేకుండా ఉంటారు కొంతమంది. పోనీ ఇక్కడ కాకపోతే మరొక చోటుకైనా వెళ్ళండి. ఒకవేళ మీరు అననుకూల పరిస్థితుల్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోయారు, కరెక్టే, సమస్యలు అందరికీ ఉంటాయి. ఇక్కడ కాకపోతే నా బాధ ఒకటే, ఎక్కడైనా తీసుకోండి దయచేసి, ఎక్కడైనా. అంతేగాని ఇక్కడ మానేసి ప్రభురాత్రి భోజనం మానద్దు. ఎందుకంటే దేవుడు ఒకటే అనుకుంటాడు, నా ఆజ్ఞను మీరు అతిక్రమించారంటాడు ఒక రోజున. ఎప్పుడు అతిక్రమించామయ్యా? మీరెప్పుడు ప్రభురాత్రి భోజనంలో చెయ్యేశారు? ఈ ఆదివారం కనబడ్డా, వచ్చే ఆదివారం, ఆ పై వచ్చే ఆదివారం. దయచేసి
ప్రభు ఆజ్ఞను అతిక్రమించొద్దు. అమ్మ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతేనే తండ్రి బాధపడిపోతుండే ఒక రోజున. ఏంటండి అంత బాధపడుతున్నారు మీరంటే, నా పిల్లలు నా మాట వింటలేదండి, నా కూతురు నా కొడుకు నా మాట వింటలేదు అని నువ్వే అంత ఏడిచేస్తున్నావే, నీకే అంత బాధ ఉందే. ప్రభురాత్రి భోజనం మీరు తీసుకోవాలి, రొట్టె విరవాలి, ద్రాక్షరసం తీసుకోవాలి, చెయ్యండి అని చెప్పినా కూడా మేము చెయ్యం అని అంటే, చెయ్యమన్నాళ్ళని పరలోకం ఎందుకు తీసుకెళ్తాడు? మీరు చెయ్యకపోతే పరలోకం ఎందుకు తీసుకెళ్తాడు? తీసుకెళ్ళడు. అందుకే ప్రభు ఆజ్ఞ నేను పాటిస్తాను, ఖచ్చితంగా మనం పాటించాలి, అప్పుడే ఆయన తీసుకెళ్తాడు. 2, క్రీస్తుతో సహవాసంలో లేవని అర్థం. క్రీస్తుతో సహవాసంలో లేవని అర్థం. అమ్మ తెలుసా? ఎంతమందికి తెలుసు మీలో ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నప్పుడు ఆదివారం మనతో పాటు ప్రభువు కూడా చేయేస్తాడని మీలో ఎంతమందికి తెలుసు? చూడండి, ఒక మాట ఇక్కడే ఉన్నాం కదా, 18వ వచనం, లోకా 22:18, 17:18, లోకా 22:17. ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని మీలో పంచుకోండి, ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. అమ్మ ఏం వచ్చే వరకు? దేవుని రాజ్యం అంటే సంఘం. ఆ రోజు మరణించబోతున్నాడు, ఇంకా అదే లాస్ట్ పస్కా పండుగ. ఆ రోజు రొట్టె ద్రాక్షరసం తాగి ఇంకా సిలువలోకి వెళ్ళిపోతాడు ఆయన. అది లాస్ట్, శిష్యులతో లాస్ట్ చిట్ట చివరి భోజనం చేసే పరిస్థితి ఆయన. ఇక నేను త్రాగను, ఎందుకంటే నేను ఉండను, మరణిస్తాను అంటే దేవుని రాజ్యం వచ్చే వరకు ద్రాక్షరసం నేను ముట్టను అన్నాడు. అంటే దేవుని రాజ్యం వచ్చేసింది. సంఘములో మనతో పాటు ప్రతి ఆదివారం కూడా ప్రభు తీసుకుంటున్నాడు. అందుకే జాగ్రత్తగా తీసుకోవాలి. అప్పుడు అల్లర్లు కేకలు పెట్టకూడదు. అది తీసుకుంటుంటారు మాట్లాడుతుంటారు, తీసుకుంటుంటారు మాట్లాడుతుంటారు. కొంతమంది పిల్లలను పక్కన పెట్టండి, మినహాయించండి. పెద్దవాళ్ళైనా అది తీసుకుంటున్నప్పుడు ప్రభువు కూడా నాతో చేయేస్తున్నాడా? ఖచ్చితంగా, ముమ్మాటికి 100% నేను చేయేస్తున్నానా? ప్రభువు కూడా నాతో పాటు చేయేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన చెప్పాడు, దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ముట్టను అన్నాడు. ఈరోజు ప్రభు మనతో పాటు తీసుకుంటున్నాడు. ఇప్పుడు తీసుకుంటాడు ఆయన, ఆల్రెడీ మనతో పాటు ఉన్నాడు ఆయన. ఖచ్చితంగా నాతో పాటు చేయేస్తాడు, మనందరితో చేయేస్తాడు ఇప్పుడు దానిలో కూడా. అది దాని అర్థం. ఈరోజు క్రీస్తుతో సహవాసంలో ఎందుకు అంటే, ప్రభు బల్లలో నువ్వు తీసుకోవట్లేదంటే అసలు నువ్వు క్రీస్తుతో సహవాసంలో లేవని అర్థం. ఎంత నష్టం తెలుసమ్మా? క్రీస్తు ప్రభుతో సహవాసంలో లేవని అర్థం. కొరింథీ పత్రిక 1 కొరింథీ 10:16, 1 కొరింథీ 10:16. అందుకే చులకనగా తీసుకోకండి ప్రభురాత్రి భోజనాన్ని. చులకనగా తీసుకుంటే నాకే ఇబ్బంది లేదులేండి, మీకే నష్టం, నాకైతే వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. చులకనగా తీసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను, ఆదివారం గురించి. 1 కొరింథీ 10:16, 1 కొరింథీ 10:16. మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర లోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుటయే కదా. అంటే క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకోవడం అంటే అర్థం ఏంటమ్మా? పాలు పంచుకోవడం అంటే సహవాసంలో ఉండడం. ఎప్పుడైతే ద్రాక్షరసం ప్రభు బలలో చేయవేయట్లేదో ఆ వ్యక్తి ఏమి నష్టపోతున్నాడంటే, క్రీస్తు ప్రభుతో నువ్వు ఒక సహవాసాన్ని నష్టపోతున్నావు, ఆయనతో ఉండే జీవితాన్ని నష్టపోతున్నావు. అంతేగాని వచ్చే నష్టం ఏంటంటే, ప్రభు బల తీసుకోకపోతే నష్టం ఉంది. ఏంటా నష్టం? నువ్వెవరో తెలీదు, యేసుప్రభుకి నువ్వెవరో తెలీదు. ఇప్పుడు రోజు వచ్చేవాళ్ళు నాకు బాగా పరిచయం అవుతారా? అవరమ్మా అవుతారా? రోజు మందిరానికి వచ్చేవాళ్ళు నాకు బాగా క్లోజ్ కూడా అవుతారు, గ్యారంటీ. నాకు బాగా క్లోజ్, నాకు దగ్గరగా కూడా ఉంటారు రోజు వచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు కనబడే వాళ్ళు ఎంత. అందుకే చూడండి, ఒక ఆయన అంటున్నాడు, మీరు ఎప్పుడు ఆళ్ళతోనే ఉంటారండి. మరి ఆళ్ళతోనే ఉంటాం, ఏం చేస్తాం? మరి మీరు రారు కదా. మరి ఆలోచించండి మీరే, అది తప్పు రైతే మీరు ఆలోచించండి. మీరు రారు, నేను మీ దగ్గరికి రాలేను, నేను ఎక్కడ ఉండాలి? ఎప్పుడు ఆళ్ళతోనే తిరుగుతారండి. మరి ఆళ్ళతోనే తిరుగుతాను, ఆళ్ళతోనే ఉంటాను. నీకు నాకు ఎందుకు దూరం ఏర్పడింది? నువ్వు మందిరానికి దూరం అయ్యావు కనుక నీకు నాకు దూరం ఏర్పడింది. దేవుడు కూడా అదే అంటాడు, ప్రభు బల్ల తీసుకోకపోతే నష్టం ఏంటి అంటే, సహవాసంలో నువ్వు లేవు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు యేసు ప్రభు. అదేంటి ప్రభు, తీసుకున్నాను, ప్రతి ఆదివారం రాలేదు కదా. రాలేదు, అయితే నువ్వెవరో నాకు తెలీదు. సహవాసం ఉంటేనే తెలుస్తుంది ఎవరో, ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది, ఆయన ఎలాంటి వాడో తెలుస్తుంది. అంతేగాని ప్రభురాత్రి భోజనం తీసుకోకపోతే వచ్చే నష్టం ఏంటంటే, క్రీస్తు ప్రభుతో సహవాసాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఆయన కూడా చెప్పారు కదా ఇప్పుడే, నాతో పాటు చేయి వేస్తాడు, నేను ఎవరో తెలుస్తుంది, తీసుకున్న వాళ్ళు ఎవరో తెలుస్తుంది ఆయనకి. ప్రతి వారం కూడా ఆయనకి ఎవరో తెలుసు, ఎవరు తీసుకుంటున్నారో ఎవరు తీసుకోవట్లేదో ప్రభువుకు తెలుసు. మీరు యోహాను సువార్త 6:54 తర్వాత చూడండి. యోహాను సువార్త 6:54లో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము తిని నా రక్తము త్రాగేవాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతాను. యోహాను సువార్త 6:54. 3, ఆత్మ ఏమవుతుందమ్మా?
బలహీనపడుతుంది. ఆత్మ బలహీనపడుతుంది. ఎందుకు ఆత్మ బలహీనపడుతుందో చెప్తాను. ఇందాక మీకు చెప్పాను. మీలో ఎవరికైనా డినామినేషన్స్‌లో సహోదరులు ఉంటారు. వాళ్ళు సంవత్సరానికి ఇచ్చినోళ్ళు ఉన్నారో లేదో నాకు. సంవత్సరానికి ఒకసారి ప్రతి వారం ఇచ్చేస్తారేంట్రా అంటున్నాడు నన్ను. ప్రతి వారం ఎవరైనా ఇస్తారా? ప్రతి వారం ఇస్తారా? అంటే యేసు ప్రభువుని మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారని అడిగాను. సంవత్సరంకి ఒకసారి అంటున్నాడు. సిగ్గుండాలిరా బాబు, సిగ్గుండాలి. యేసు ప్రభు చనిపోతే సంవత్సరంకి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా నువ్వు? ప్రతి వారం తీసుకుంటేనే తిన్నగా ఉండట్లేదు. అవును, ఆలోచించండి. అది అవునా కాదా? ప్రతి వారం తీసుకుంటున్నప్పుడు ప్రభు చనిపోయాడు, ప్రభు నా కోసం రక్తం కార్చాడు. ప్రతి వారం తీసుకుంటేనే నేను సరిగ్గా లేను. సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది? అసలు యేసు ప్రభు చనిపోయినట్టు తెలియదు, మర్చిపోతాడు వీడు. అలాంటి బతుకులోకి వెళ్ళిపోతారు. మీరు చెప్పండి ఎవరికైనా రేపు పొద్దున్న. సంవత్సరానికి ఒకసారి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ యూట్యూబ్లో వింటారు రేపు పొద్దున్న. సంవత్సరానికి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మీ సంఘంలో ఉన్న ఆత్మలు ఇంకా పలచబడిపోతాయి, బలహీనపడిపోతుంటారు. ఆత్మీయ స్థితి. యేసుప్రభు అన్న వాళ్ళకి ఏం భయం ఉండదు, తీసుకున్నప్పుడు ఏమి ఉండదు. అసలు కనీసం యేసుప్రభుని త్యాగం చేశాడు, ఆయన నా కోసం చనిపోయాడన్న బాధ వేదన ఏమాత్రం ఉండవు. అంటే ఆత్మ ఏమవుతుందంటే బలహీనపడిపోతాడు. ప్రతి వారం తీసుకోవాలి. అందుకే అపోస్తుల బోధ గురించి అపోస్తుల గారు 2:42 ఏముంది? 3,000 మంది ఏం పొందారమ్మా? 3,000 మంది అపోస్తుల 2వ అధ్యాయం. 3,000 మంది ఇంచుమించు బాప్తిజం పొందారు. బాప్తిజం పొందిన తర్వాత రాయబడిన వచనం ఏంటి? 2:42. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక, అయ్యలారా సువార్థికులారా, ఎడతెగక అని మాట వాడుతున్నాడు. ఎడతెగక అంటే అర్థం ఏంటి? గ్యాప్ లేకుండా, ఎడతెగక ప్రతి వారం తీసుకోవాలి. అంతేగాని సంవత్సరానికి ఒకసారి కాదు నాయన, సంవత్సరానికి ఒకసారి కాదు. ఎడతెగక తీసుకుంటేనే జీవితం బాగుంటుంది. బోధ ఉండాలి, వాక్యం ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుస్తూ ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ఇది చేసిన పని. అంటే ఆదిమ అపోస్తులు అలా ఉన్నారు, ఆదిమ క్రీస్తు సంఘస్థులు అలా ఉన్నారు. ఇప్పుడు సంఘస్థులే మార్చేశారు, మనుషులు మార్చేశారండి. సంవత్సరానికి నీకెవడిచ్చాడు అధికారం? సంవత్సరానికి తీసుకోమని ఎవరు చెప్పారు నీకు? ఎంతమంది ఆత్మ డబ్బులు వస్తే చాలు, వీడికి సంచి కట్టుకున్నప్పుడు సరిపోద్ది జీవితాలు మనుషులకి. డబ్బులు వచ్చాయని చెప్పి ఉన్నది మార్చేసి లేనిది కలిపేసి ఎంత భయంకరం. ఆ సంఘాలకే మనుషులు పరిగెడుతుంటారు, ఏంటో అర్థం కాదు. పరిగెట్టండి. ఒక రోజున ప్రభుని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు అడుగుతాడు. అది మాత్రం వాస్తవం. ప్రభుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నావు, ఎలా జ్ఞాపకం చేసుకున్నావు, ఎందుకు జ్ఞాపకం చేసుకున్నావు, ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకున్నావు, నీ చిట్టా అంతా తీస్తాడు ఒకసారి. ఖచ్చితంగా ఆత్మ బలహీన పడకూడదు. మీరు మనసు పెట్టి ఆలోచించండి. ప్రతి వారం తీసుకుంటూనే మారట్లేదే, ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నానే ప్రతి వారం, సంవత్సరానికి తీసుకుంటే ఏం మారుతారండి? నెంబర్ 4, కృపను ఏం చేయకూడదు? కృపను నిర్లక్ష్యం చేసినట్లు. అంటే కృపను ఎలా నిర్లక్ష్యం చేస్తారు? హెబ్రీ పత్రిక చివరిగా 2 మాటలు. హెబ్రీ 10:29 చూడండి. కృపను ఎలా నిర్లక్ష్యం చేస్తారు అంటే, ప్రభురాత్రి భోజనం తీసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే హెబ్రీ 10:29లో ఇలా ఉంటుంది. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. దండన అంటే శిక్ష పడుతుంది బాబు నీ మీద అంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తారటమ్మా? ప్రభు బల్లో చేయకపోతే, ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకోకపోతే, ఆ ద్రాక్షరసంలో వేయకపోతే ఏం చేసినట్టంటే ద్రాక్షరసాన్ని అపవిత్రపరిచినట్టు, యేసు ప్రభుని పాదాలతో తొక్కినట్టు. ఊహించండి, యేసు ప్రభుని పాదాలతో తొక్కుతారా? యేసు ప్రభుని పాదాలతో తొక్కుతారా? అంత పని చేస్తున్నారు వీళ్ళు. ఏమ్మా తీసుకోవట్లేదు ద్రాక్షరసం, మాకు పెద్ద ఇబ్బంది లేదులేండి, నువ్వు యేసు ప్రభుని తొక్కుతున్నావు తల్లి. ఆ రక్తాన్ని ఎలా ఎంచుతున్నావు? నువ్వు అపవిత్రమైనదిగా ఎంచుతున్నావు. అమ్మ ఇక్కడికి రాలేదంటే అర్థం ఏంటి? యేసుప్రభు యొక్క రక్తాన్ని నువ్వు అపవిత్రమైనదిగా ఎంచుతున్నావు. ఆయనంటే నీకు పట్టింపు లేదు. యేసుప్రభుని పాదములతో తొక్కి, అలాంటి వాడికి పరలోకమా? అలాంటి వాళ్ళకి పరలోకమా? మీరు ఆలోచించండి మరొకసారి. ఆ రక్తాన్ని తీసుకోవడానికి రావట్లేదంటే ఆయన కృప చూపిస్తున్నాడు. ఆ కృప నిర్లక్ష్యం చేస్తున్నావు. ఏముందలే అనుకుంటున్నావు ఈరోజు ఏముందలే అనుకుంటున్నావు. యాక్సిడెంట్ అయితే కానీ బాధ తెలీదు. యాక్సిడెంట్ అయితేనే ఆ బాధ తెలుస్తుంది. నాకు తెలియదు ఇప్పుడు, ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అవ్వలేదు కాబట్టి నాకు పెయిన్ తెలియట్లే. కానీ బాధ ఏంటో విన్నప్పుడు తెలుస్తుంది. అమ్మ ఎంత బాధపడుతున్నారో వీళ్ళు, ఎంత బాధపడుతున్నారో.
నాకు తెలియదు, ఎందుకంటే ఆ పెయిన్ నేను అనుభవించలేదు కాబట్టి. అది అనుభవించక ముందే చెప్తున్నాడు దేవుడు. ఈరోజు అంతా బాగుంది కదా, పర్వాలేదని అనుకుంటున్నావు. రేపు పొద్దున్న బాధ అనుభవించకూడదని, ఆ బాధ ముందే తెలుస్తుంది నాకు. ఆ పెయిన్ మనకు అర్థమవుతుంది. ఆ బాధ అనుభవించకూడదురా బాబు, ఆ బాధ, ఆ వేదనని తట్టుకోలేను. అందుకోసం ఎప్పుడు యేసుప్రభు ఒక రక్తాన్ని అపవిత్రమైందిగా ఎంచి ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కాబట్టి ప్రభురాత్రి భోజనం తీసుకునే నష్టం ఏంటంటే, ప్రభు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు, క్రీస్తుతో సహవాసములు ఉండవు, ఆత్మ బలహీనపడుతుంది. కృపను ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళు ఏమవుతారంటే 5 కారణాలు చెప్పాడు. మీరందరూ కూడా ఇప్పుడు చదువుతాం మనం ప్రభు వల్ల. అపరాధి అవుతాడు. నెంబర్ 1 ఏంటమ్మా? అపరాధి. అపరాధం చేస్తే ఏం పడుతుంది? శిక్ష పడుతుంది. శిక్ష తర్వాత ఏమవుతాడంటే బలహీనుడు అవుతాడు. ఆ బలహీనం కాస్త ఎలా మారుతుంది? రోగం. ఆ రోగం నుంచి అటు సమాధిలోకి వెళ్ళిపోతాడు. నిద్రిస్తారు. అందుకే యోగ్యముగా తీసుకోవాలన్నాడు. ఎవడైనా అయోగ్యంగా ఇది ప్రభు యొక్క శరీరమని రక్తమని వివేచింపక తిని త్రాగువాడు తాను శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఏం కలుగుతుంది? అపరాధం చేశావు. ఎందుకంటే నువ్వు కక్షలుండి తీసుకున్నావు. కక్షలుండి తీసుకున్నాడు కూడా రోగం వస్తుంది. ఏంట్రా రోగం వచ్చింది? ఎప్పుడైనా రోగాలు వచ్చినప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. దయచేసి ప్రేమతో చెప్తున్నాను. ఎప్పుడైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, నాకైనా ఏంటి రోగం వచ్చింది? ప్రభురాత్రి భోజనం ఎలా చేయేసాను నేను? పాపంలో ఉండి చేయేసానా? అనుకోరు. ఏదో రోగం వచ్చింది నాకు అనుకుంటారు తప్ప ఇలాగే ఆలోచిస్తారు. మనిషికి సైకాలజీ చెప్తున్నాను. దయచేసి క్రైస్తవులుగా మనం ఏమనుకోవాలంటే, ఎప్పుడైనా ప్రభు వల్ల తీసుకున్నప్పుడు కూడా రోగం వచ్చింది, బలహీనంగా ఉంది, రోగం వచ్చింది, కొన్ని రోజుల్లో నువ్వు సమాధిలోకి వెళ్ళిపోతావు అనమాట. అదే మరి అడ్రస్ అక్కడ. అపరాధి, శిక్షావిధి, బలహీనుడు, రోగం వస్తుంది, నిద్రిస్తావు. దయచేసి సాహసించి పాపం చేస్తూ చేయకండి. దయచేసి నేను ప్రేమతో చెప్తున్నాను. సాహసించి పాపం చేస్తూ, పాపం చూస్తూ, కలహాలు పెట్టుకుని, కక్షలు పెట్టుకుని, అసూయలు పెట్టుకుని ప్రభు వల్ల చేయేస్తారా, రోగం గ్యారంటీ, నిద్రించడం గ్యారంటీ. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. శాపం కాదు ఇది. హెచ్చరికతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమతో. ఎందుకంటే బాబు నేను పాపం చేసి చెయ్యను బాబు, వీలైతే మానేస్తాను, చెయ్యను. ఒప్పుకో, పాపాన్ని ఒప్పుకొని చెయ్యు, ఇంకెప్పుడు చెయ్యకు. అంతేగాని పాపంలో ఉండి పాపం కొనసాగిస్తూ నువ్వు చేసావా, బలహీనత గ్యారంటీ. ముందు బలహీనత వచ్చి చెక్ చేసుకోండి. ముందు నీరసం, బలహీనతలు వచ్చాయా చెక్ చేసుకోండి. దేనివల్ల వచ్చింది? ఒక అనారోగ్యం పర్లేదు, కానీ ప్రభు వల్ల పాపం చేస్తూ బలహీనుడైతే నెక్స్ట్ స్టెప్ నీకు రోగి. ఆ నెక్స్ట్ స్టెప్ సమాధిలోకి. పాటలు పాడేస్తారు అందరూ. ఆ స్థితి తెచ్చుకోవద్దు. నేనైనా మీరైనా ప్రభురాత్రి భోజనం నష్టం అది. ఓ క్రైస్తవా, నా పరిస్థితి ఏంటి? ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకుంటున్నావు అని అడుగుతున్నాను చివరిలో. దేవుడు ఒక్కసారి ప్రభురాత్రి భోజనం చాలా అంటే ఏంటో మీకు తెలియజేశాను. ప్రభురాత్రి భోజనం యోగ్యంగా తీసుకోవాలి, సమాధానంగా తీసుకోవాలి, పరీక్షించుకుంటూ తీసుకో. పాపం అనేది లేకుండా. సోమవారం నుండి శనివారం వరకు తెలిసి ఏ తప్పు చేయలేదయ్యా, నాకు తెలిసి కావాలని ఎప్పుడు తప్పు చేయలే. పొరపాటున జరుగుంటే మాత్రం తీసుకున్నప్పుడు దయచేసి నన్ను క్షమించండి. పొరపాటున చేశానేమో తెలియదు నాకు అదేంటో కూడా. అలా ఒకవేళ ఏమైనా చేస్తుంటే క్షమించండి అని తీసుకో. ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి? కారణాలు చూపించాను, అందుకోసం తీసుకోవాలి. నష్టం చెప్పాను. దయచేసి కోరుండి పాపం చేసి ప్రభురాత్రి భోజనంలో చేయి వేయకండి. సమాధానంతో ఇంకెప్పుడు నేను తప్పు చేయను, ఇక్కడ లేకపోతే మరొక చోట మీరు ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం వేయాలి. ఒకవేళ నువ్వు వేయట్లేదంటే నేను చచ్చి ఉండాలి, నేను చచ్చిపోతే చెయ్యను, లేదంటే కోమాలో ఉండాలి, ఆసుపత్రిలో బెడ్ మీద. అసలు ప్రభు వల్ల ఏంటో తెలియకపోతే తీసుకోకూడదు. కోమాలో ఉన్న పేషెంట్స్కి ఇవ్వకూడదు. ఎందుకంటే అదేంటి తెలీదు, ఆ నోట్లో వేసేస్తుంటారు కొంతమంది. మొన్న నాకు ఆయన క్రిస్టియన్ వేస్తుంటే వద్దన్నాను నేనే. ఆయన పేషెంట్ యాక్సిడెంట్ అయ్యింది, కోమాలో ఉన్నాడికి అది ఏం తెలుస్తుంది? తెలియదు, దాని విలువ తెలియదు. అది అప్పుడు ఇవ్వకూడదు. స్పృహలో ఉండాలి. ప్రభురాత్రి భోజనం తెలిసి బెడ్ మీద ఉన్నా తీసుకెళ్ళవండి, తప్పు లేదు. కోమాలో ఉన్నవాడు ప్రభురాత్రి భోజనం తీసుకోలేడు, చచ్చినవాడు ప్రభురాత్రం తీసుకోలేడు. ఈ రెండే చెప్తాను ఎప్పుడు నేను కనుక ప్రభురాత్రి భోజనం తీసుకోలేని పరిస్థితులు రెండు ఉండాలి. ఒకటి నేను చచ్చి ఉండాలి, 2 నేను కోమాలో ఉండాలి. ఈ 2 స్టేజ్ల్లో తప్ప ఇంకెన్నడూ నా బ్రతుకు కాలంలో ప్రభురాత్రి భోజనం తీసుకోలేదన్న మాట ఎవరికి రాకూడదు. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.